అందరికీ శుభ అభివందనాలు. ఈరోజు మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున మన సేవా కార్యక్రమాల్లో భాగంగా మీకు అందరికీ తెలుసు ఎన్నో సేవా కార్యక్రమాలు, వివాహ పరిచయ వేదిక, సాఫ్ట్వేర్ కోడింగ్ క్లాసెస్, గోసేవ, తర్వాత మన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం తరపున వేదిక కృష్ణమూర్తి పద్ధతుల ద్వారా మీకు జ్యోతిష్య అవగాహన, చార్ట్ అనలైసిస్, ఆరోగ్యము, ఆహారము అవగాహన ప్లాట్ఫామ్ కింద మనకి ఆరోగ్యము గురించి, తర్వాత యోగా ఆసనాలు. ఇది మనిషి జీవితంలో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్ మనిషికి ఈరోజు ఈ ఆధునిక జీవితంలో మనిషికి ఫిట్నెస్ అనేది చాలా అవసరం. అందులో యోగా ఆసనాలు జనరల్గా నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నాను. మన సంస్థలో ఇది ఒక భాగం. లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో వారానికి ఒక 3 క్లాసులన్నా మనం కండక్ట్ చేయాలి. సో ఈరోజు యోగా ఆసనాల కార్యక్రమంలో మీకు నేను చెప్పాను. ఇంతకుముందు 1 గంట ప్రోగ్రాం మీకు డిజైన్ చేశాను. 1 గంట ప్రోగ్రాం చెప్పాను, 1 గంట ఎలా చేయాలి. ఉదయాన్నే లేచి శుచిగా శుద్ధిగా స్నానం చేసి ఫ్రెష్గా కూర్చోవాలి. పద్మాసనం, ముద్రలో సపోర్టెడ్ పద్మాసనం, అన్సపోర్టెడ్ పద్మాసనం. అన్సపోర్టెడ్లో పద్మాసనంలో కూడా ఈజీ పద్మాసనంలో కూర్చోవచ్చు, లేదా మీరు లాక్ చేసుకోవచ్చు. ఓకే, 2 కూడా పాదాలు ఒక దాని మీద ఒకటి లాక్ చేసుకొని ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రార్థన. అమ్మని స్తుతించాలి, జగన్మాతని. సృష్టికి మూలం. సృష్టి జరగక ముందు అంతం లేని ఆమె జగన్మాత. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు, మహాశక్తి, మహాకాళి, మహాసరస్వతి శక్తులను సృష్టించి ఈ సృష్టి రచన చేసిన మహాతల్లి. ఆమెని ఒక 2 నిమిషాలు ధ్యానించాలి. అది మీ ఇష్టం, మీరు ఎవరిని ధ్యానిస్తారో మీ ఇష్ట దైవం. 2 నిమిషాలు ధ్యానించండి. ఓకే, ఆ తర్వాత వార్మప్ ఎక్సర్సైజెస్ ఒక 3 మినిట్స్. శరీరాన్ని కదిలించడం, జాయింట్లను కదిలిద్దాం. ఆ తర్వాత మనకి ప్రాణాయామం. గాలి మనకి ప్రాణానికి ముఖ్యమైన ఆక్సిజన్, గాలిని లోపలికి తీసుకొని ఒక 3-4 ఎక్సర్సైజ్ చేద్దాం. ఆ తర్వాత ఆసనాలు 4-5 ఆసనాలు వేద్దాం. ఆ తర్వాత సూర్య నమస్కారాలు. చివరిగా కఠినమైన ఒక 5-6 ఎక్సర్సైజులు. తర్వాత కూల్ డౌన్ అంటే శరీరాన్ని వేడి అయిన తర్వాత శరీరాన్ని కూల్ చేసుకోవాలి, చల్లబరుచుకోవాలి. దానికోసం లాస్ట్లో మెడిటేషన్. ఇది మొత్తం 1 గంట ఎక్సర్సైజ్ మనం చేద్దాం. ముఖ్యంగా మనం ఫస్ట్ వచ్చేసి ధ్యానించాలి అమ్మని అన్నప్పుడు. ఫస్ట్ ధ్యానించటం అంటే మీరు ఈ ఆసనంలో, పద్మాసనంలో కూర్చొని మీ ఇష్టదైవాన్ని ధ్యానించండి, ఉచ్చరించండి. మీకు తెలిసిన శ్లోకాలు మనసులో ఉచ్చరించండి, బయటికి ఉచ్చరించండి, మీ ఇష్టం. అది శ్లోకం వస్తే శ్లోకం ఉచ్చరించండి, లేదు పదాలు వస్తే పదాలతోటి ఉచ్చరించండి. పదాలు అంటే ఓం జగన్మాత, జగత్శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి. ఓం, అది మీ ఇష్టం. ఓం భగవతే వాసుదేవాయ నమః. మీకు ఇష్టం వచ్చినట్టుగా ఒక 2 నిమిషాలు మనసులో ధ్యానించండి, బయటికి ఉచ్చరించండి, మీ ఇష్టం. నేను సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శ్రవణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. 2 మినిట్స్ ధ్యానించారు, మనస్సుని లగ్నం చేశారు. రెండోది ఒక 3 మినిట్స్ వార్మప్ ఎక్సర్సైజెస్. వార్మప్లో మీరు
శరీరంలోని అన్ని భాగాలని కూడా వామ్ అంటే ఈ జాయింట్లు కొంచెం రెస్ట్ పొజిషన్లో, అంటే రాత్రి నిద్రపోయి లేచిన తర్వాత నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ కండరాలని ఉత్తేజపరిచి ఈ జాయింట్ల దగ్గర కొంచెం మనం హీట్ జనరేట్ చేయటం కోసం ఈజీ మూమెంట్స్, తర్వాత చేయబోయే ఎక్సర్సైజులకి శరీరం సహకరించేదానికి ఈ వార్మప్ ఎక్సర్సైజెస్ ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. ఒక 2 minutes 3 minutes చేయండి. పోతే నెక్ మూమెంట్స్ చేయండి. నెక్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి, క్లాక్ వైజ్ చేయండి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, శరీరాన్ని అటు ఇటు కదిలించండి. ఓకే, భుజాలని, అంటే జాయింట్స్ని అన్నిటిని కదిలించాం. ఒక 3 minutes. ఒక 3 minutes చేసిన తర్వాత మనకి నెక్స్ట్ కొంచెము పాదాలని చూడండి, రొటేట్ చేయండి. ఒకసారి ఇటు రొటేట్ చేయండి, లెఫ్ట్ రొటేట్ చేయండి. చక్కగా పెట్టండి పాదాలని. చక్కగా పెట్టిన తర్వాత చేశారు, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఉన్నాయి కదా, నీస్ అంటాం. నీస్ అంటే మీ అందరికీ తెలుసు, ఏమంటారు, మోకాళ్ళు. ఈ మోకాళ్ళని దగ్గరకు చేసి కొంచెం అటు ఇటు చేయండి. ఓకే, కదిలించండి. చేశారు. ఓకే, నెక్స్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత మనకి మూడోది ప్రాణాయామం. ప్రాణాయామంలో నేను లోపలికి ఒక ముక్కుని బిగించారు, మూసారు. ఒక నాసికా రంధ్రాన్ని మూసి గాలి లోపలికి తీసుకొని చూడండి, వేరే ముక్కుని వేరే నాసికా రంధ్రాన్ని మూసి గాలి వదిలేయాలి. మళ్ళీ ఏ నాసికా రంధ్రం, ఏ ముక్కు రంధ్రాన్ని మూసారో వేరే దాని నుంచి గాలి లోపలికి తీసుకొని దేని నుంచి వదిలేరో దాని నుంచే తీసుకొని అనులోమ విలోమ, వీటినే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. గాలి తీసుకోవటం, కాసేపు బంధించటం, వదిలేయటం. గాలి తీసుకోవటం, బంధించటం, వదిలేయటం. అనులోమ విలోమ. రెండవది గాలి తీసి స్తంభించటం, వాయు స్తంభన. ఎంతసేపు ఉంటారో అది మీ ఇష్టం. గాలి తీసి లోపల 2 ముక్కల నుంచి తీయాలి, నోటితో కాదు, 2 ముక్కులతో తీయండి. వాయు స్తంభన అంటే గాలిని లోపల పెట్టి స్తంభించటం, 2 చేయండి. మూడోది మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కొంచెం స్పీడ్గా చేయటం అన్నమాట. ముక్కులతో స్పీడ్గా తీసుకొని వదులుతాం. ఆ టైంలో సపోర్టెడ్ కాకుండా అన్సపోర్టెడ్ పెట్టండి ముద్ర. ఓకే, 3, 4 భ్రామరి. భ్రామరిలో మనకి ఈ చెవి రంధ్రాలని, ఈ థంబ్ అంటే
బొటన వ్రేలుతో చివరంధ్రాలను మూసి మిగతా ఈ 4 వేళ్ళని కణతల మీద పెట్టిన తర్వాత ఓంకారాన్ని లోపలికి తీసుకొని నోటి ద్వారా ఓం అని తీసుకొని బంధించి వైబ్రేట్ చేయండి లోపల. ఉదాహరణ చూడండి, తంబు అంటే బొటన వ్రేలు, చెవులు మూసాను, కణతల దగ్గర పెట్టాను, లాక్ చేశాను, ఓంకారాన్ని నోటితో తీసాను ఓం. ఎంతసేపు చేయగలరు చేయండి, భ్రామరి. ఓకే, ఇది మనకి ప్రాణాయామంలో 4 ఎక్సర్సైజులు మనం ప్రాణాయామంలో చేసాం. ప్రాణాయామం తర్వాత యోగా ఆసనం. ఇట్లా నేను వరుసగా చెప్పాను. ఫస్ట్ అంటే ప్రేయర్, ప్రార్థన, అమ్మని మీ ఇష్టం వచ్చిన దైవాన్ని ప్రార్థించడం. 2 వార్మప్ ఎక్సర్సైజెస్. 3 మనకి ప్రాణాయామం. 4 యోగాసనాలు. యోగాసనాలు అంటే మీకు చెప్పాను, చాలామంది ఆసనాలు అంటే భంగిమలు, యోగా అంటే మనస్సు, శరీరం, ఆత్మ, ఈ 3ంటిని మీకు ఇష్టం వచ్చిన దైవం మీద కేంద్రీకరించి ఏదో ఒక భంగిమలో కూర్చొని ధ్యానించటం యోగా ఆసనం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ చేయటమే యోగా ఆసనం. ఒక భంగిమ అంటే ఏదో ఒక భంగిమ. మీరు వజ్రాసనంలో కూర్చున్నారా, లేదా పద్మాసనంలో కూర్చున్నారా? ఫస్ట్ పద్మాసనంలో కూర్చోండి, ఇదే భంగిమలో. ఇది ఒక పోస్చర్, ఇది ఒక భంగిమ. వజ్రాసనంలో కూర్చోండి, మీ ఇష్టం. వజ్రాసనం అంటే వజ్రాసనంలో కూర్చున్నారు, ఓకే. లేదు వజ్రాసనంలో కూర్చున్నారు, ఓకే, మీ ఇష్టం, కూర్చుంటారు. ఇది ఒక భంగిమ. యోగా ఆసనాలు. ఆసనం అంటే ఒక భంగిమ వేశాను. యోగాలో మనస్సు, శరీరం, ఆత్మ, ఈ 3ంటిని మీకు ఇష్టం వచ్చిన దైవం మీద మనసు కేంద్రీకరించి శ్వాస తీసుకొని బంధించి మనసు కేంద్రీకరించడం. ఉదాహరణకి చూడండి, వజ్రాసనంలో కూర్చున్నాను, ముద్రలు వేశాను, గాలి తీసుకున్నాను, శ్వాస తీసుకున్నాను, మళ్ళీ నిశ్వాస వదిలేను, మనసును కాసేపు కేంద్రీకరించాను. ఇది యోగా ఆసనం. యోగా అంటే చెప్పాను, మనస్సు, శరీరం, ఆత్మ, ఈ 3ంటిని మీకు ఇష్టం వచ్చిన దైవం మీద కేంద్రీకరించి ఏదో ఒక భంగిమలో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తీస్తూ ఉండటమే యోగా ఆసనం. యోగా అంటే చాలా చెప్పాను నేను. యోగా అంటే 4 రకాలు చెప్పాను. కర్మయోగం, భక్తి యోగం, ధర్మయోగం, రాజయోగం. ఇట్లా జ్ఞానయోగం, కర్మయోగం అంటే మీ కర్మని నమ్మటం, కర్మని చేయటం, ఫలితం ఆశించకుండా కర్మని మీరు చేసుకుంటూ పోవటమే కర్మయోగం. అంటే కర్మ అంటే మన జీవితంలో ప్రతి మనిషి కర్మ చేస్తాడు. అది దుష్కర్మ, సుకర్మ అనేది వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ సుకర్మలు చేయాలి. సుకర్మల్లో కర్మని నమ్మి నిస్వార్థంగా మీరు కర్మ చేసుకుంటూ వెళ్ళడమే కర్మయోగం. భక్తి యోగం అంటే దైవం మీద, అంటే అమ్మ మీద, మీ ఇష్టం వచ్చిన దైవాన్ని నమ్మి మీ జీవితాన్ని సమర్పించటం. ఒక భక్తితోటో, కీర్తనలు, సంగీతం మీదను, భగవంతుడి మీద, లేదా అమ్మ మీద, జగదంబ మీద మీ మనస్సును కేంద్రీకరించి సమర్పించటమే భక్తి యోగం. మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ ఉండటమే భక్తి యోగం. జ్ఞానయోగం, మీకు తెలిసిన జ్ఞానాన్ని నిస్వార్థంగా ఏ ఫలాపేక్ష లేకుండా పంచటమే జ్ఞానయోగం. మనిషి తన ఈ జీవితం వదిలిన తర్వాత కట్టె కాలిపోయేటప్పుడు బూడిదవుతుంది. అప్పుడు మీకు తెలిసిన జ్ఞానం కట్టెలో కాలుతుంది. కాబట్టి పంచటమే మహాపుణ్య కార్యక్రమం. మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచటమే జ్ఞానయోగం. ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా. తర్వాత రాజయోగం, మీకు వచ్చిన
రాజసాన్ని, మీకు వచ్చిన పదవిని, పవర్ని, మీకు వచ్చిన అన్ని పదవి బాధ్యతల్లో ప్రజలకి, సామాన్యులకి సహాయం చేస్తూ ధర్మంగా, న్యాయబద్ధంగా ఉండటమే రాజయోగం. అంటే మీకు పదవి వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, ఏదో ఒక పవర్ మీకు వచ్చింది, దాన్ని సామాన్యుడికి అందేలా మీరు దగ్గరగా అందుబాటులో ఉంటూ వాళ్ళకి సహాయం చేయటమే రాజయోగం. ఆ రకంగా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం, ధర్మయోగం. ధర్మయోగం అంటే ధర్మబద్ధంగా ఈ జీవితాన్ని సాగించటం ధర్మయోగం. ధర్మయోగంలో ఈరోజు తెలుసు మీ అందరికీ కూడా, ఈ కలికాలంలో ధర్మం అంటే ఒంటి పాదం మీద నడుస్తూ ఉంటుంది కాబట్టి ధర్మయం అనేది ధర్మబద్ధుడై బతకాలి. ప్రతి కార్యక్రమంలో నేను ధర్మంగా ఉన్నానా లేదా అనేది చూడాలి. ఈ రకంగా ధర్మయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, రాజయోగం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే పవర్ని కరెక్ట్గా యూటిలైజేషన్ చేయటం అనేది చాలా పుణ్య కార్యక్రమం. ఎందుకంటే ఈ సృష్టిలో జగన్మాత బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల్ని, వాళ్ళ శక్తులైనటువంటి మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మిని సృష్టించి ఈ 84 లక్షల జీవరాశిని, ఋషులు, దేవతలు, మానవులు వీళ్ళందరినీ సృష్టించిన జగన్మాత, అనంతకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత, జగజ్జనని, ఆమె ఈ సృష్టికి మూలం, ఆదిపరాశక్తి. ఆమె ఇచ్చిన పవర్, శక్తిని, బాధ్యతలని ఏ ఉద్యోగమైనా కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ వెళ్ళటమే రాజయోగం. అందులో ధర్మయోగం కూడా ఉంది, అంటే ధర్మబద్ధంగా చేస్తారు కాబట్టి. కర్మయోగం అందులో ఉంది, ఎందుకంటే తన కర్మలను అతను కరెక్ట్గా చేస్తున్నాడు కాబట్టి. అందులో జ్ఞానయోగం కూడా ఇమిడి ఉంది, ఎందుకంటే అతను చేసే ఈ పనులన్నిటిలో కూడా జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి. ఒక రాజయోగికి ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. రాజయోగి అంటే అతని కార్యక్రమాల్లో కర్మయోగం కలిసి ఉంటుంది, జ్ఞానయోగం కలిసి ఉంటుంది, ధర్మయోగం కలిసి ఉంటుంది, అన్నీ కలగలిసిన వాడే రాజయోగి. ఓకే, సో నేను చెప్పాను యోగాసనాలు అయిపోయిన తర్వాత కార్యక్రమం ఏంటంటే మనం చేయాల్సిన సూర్య నమస్కారాలు చేసిన తర్వాత కఠినమైన ఎక్సర్సైజులు, స్క్వాట్స్, బెండ్ స్ట్రెచెస్, అప్ అండ్ డౌన్స్, ఓకే, రీచ్ డౌన్స్, ఓకే, పుషప్స్, ఇవన్నీ ఒక 6 ఎక్సర్సైజ్ చెప్పిన తర్వాత లాస్ట్లో కూల్ డౌన్ మెడిటేషన్. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాల్లో ఫస్ట్ మీరు చెప్పాను, 1 ప్రణామం, 2 ఎంత మీరు వెనక్కి వంగగలరు మీ ఇష్ట ప్రకారం, అది కఠినంగా కాదు, ఈజీగా మీరు ఎంత వంగగలరు వంగండి. తర్వాత 3 నేరుగా డౌన్ అవ్వండి. ఈ డౌన్ అయ్యేటప్పుడు మీకు చూడాల్సింది టచ్ కావాలి కింద శరీరం, ఇది వంగకుండా చూసుకోండి. ఈ కాళ్ళు ఇలా వంగకూడదు, టచ్ అవ్వాలి, నేల మీద టచ్ కావాలి. నేల మీద టచ్ అంటే చేతులు నేల టచ్ అయ్యేటట్టు చూసుకోండి, కంపల్సరీ కాదు, అదేమి వంగకుండా చూసుకోండి. నేల మీద టచ్ అయ్యేటట్టు చూడండి, టచ్ అయితే చూడండి, లేకపోతే అది కంపల్సరీ కాదు. ఓకే, 3 టచ్ అయింది. నెక్స్ట్ టచ్ అయిన తర్వాత నేరుగా భుజంగాసనానికి వచ్చేసేయండి. చెప్పాను భుజంగాసనం, ఆల్టర్నేట్ చేంజ్ చేయండి భుజంగాసనంలో. భుజంగాసనం చేసేటప్పుడు ఇది టచ్ అవ్వాలి, ఈ మోకాలు టచ్ అవ్వాలి అని లేదు, మీ ఇష్టం అది. ఒకవేళ కష్టంగా ఉంటే చేయలేకపోతే సపోర్ట్ తీసుకోండి. భుజంగాసనం చేసేటప్పుడు హ్యాండ్స్ మీద ఉంటూ ఈ మోకాలు సపోర్ట్ లేకుండా తలని పైకెత్తి ఆకాశం వైపు వీలైనంత వరకు చూడటం. తర్వాత చేంజ్ చేయండి భుజంగాసనంలో. తర్వాత నేరుగా ప్లాంక్కి వచ్చేసేయండి. ప్లాంక్ అంటే చెప్పాను, మోచేతుల మీద శరీరాన్ని సమతలంగా పెట్టడం. ఎంతసేపు పెట్టగలరు? ఇది మలబద్ధకము, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది.
ప్లాంక్. ప్లాంక్ తర్వాత నేరుగా ఒక 5 ఎక్సర్సైజులు చేయండి. బెండ్, అప్ అండ్ డౌన్స్ 5, 10 మీ ఇష్టం, మీ కెపాసిటీని బట్టి చేయండి. ఓకే. తర్వాత నెక్స్ట్ నేరుగా వజ్రాసనంకి వచ్చారు, లేచారు, ఇది స్క్వాట్స్ కింద వస్తుంది. ఇలా సూర్య నమస్కారాలు ఒక 10 చేయండి. సూర్య నమస్కారం మొదట ప్రణామం, 2 వెనక్కి వంగటం, 3 నేల టచ్ కావటం, భుజంగాసనం వేయటం. భుజంగాసనం వేశారు. ఓకే. భుజంగాసనం తర్వాత నేరుగా ఓకే స్క్వాట్స్కి వచ్చారు. స్క్వాట్స్ అయిపోయింది. బెండ్ చేశారు, ఒక 5 బెండ్ చేశారు. ఆ తర్వాత నేరుగా వజ్రాసనంకి వచ్చారు, స్క్వాట్స్, నిలబడ్డారు. ఓకే. ఇది ఒక 10 చేయండి. ఆ తర్వాత వీటిలోనే ఒక కఠినమైన ఎక్సర్సైజుల్లో రిచ్ డౌన్స్ చేయండి. అంటే అప్ అండ్ డౌన్స్ అంటారు. ఇట్లా ఎన్ని చేయగలరు చేయండి. ఓకే. తర్వాత అప్ అండ్ డౌన్స్ చెప్పాను. ఇవి చేసిన తర్వాత దీన్ని 2 రకాలుగా చేస్తారు. ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. లేదు అంటే ఇట్లా చేయొచ్చు. చూసుకోండి. ఇవి చేసిన తర్వాత మీకు రిచ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్ చేశాను, బెండ్ స్ట్రెచెస్ చూపించాను, స్క్వాట్స్, ప్లాంక్స్. స్క్వాట్స్ అంటే చెప్పా, స్క్వాట్స్ అంటే స్క్వాట్స్, స్క్వాట్స్. స్క్వాట్స్ చేసిన తర్వాత ప్లాంక్స్ చూపించాను. తర్వాత లెగ్స్ మీద కూర్చున్నారు. లెగ్స్ మీద కూర్చొని స్వింగ్ చేసి లేవడం. ఇవి ఇంబ్యాలెన్స్గా ఉంటే హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. ఇవి సిట్అప్స్. సిట్ అప్, సిట్ అప్, సిట్ అప్, సిట్అప్స్. తర్వాత ప్లాంక్స్. ప్లాంక్స్ అంటే చూపించాను, ప్లాంక్స్. ఇవి ప్లాంక్స్. ఓకే. ప్లాంక్స్ ఎలా చేస్తారు అంటే ప్లాంక్స్ హ్యాండ్స్ మీద ప్యారలల్గా ఉండాలి. ఓకే. ప్లాంక్స్. ప్లాంక్స్ని అదే పొజిషన్లో నేరుగా మీరు బెండ్కి వెళ్ళిపోవచ్చు. బెండ్ ఒక 5, 10 మీ కెపాసిటీని బట్టి చేయండి. బెండ్ స్ట్రెచెస్, ప్లాంక్స్, బెండ్, బెండ్ అప్, అప్ డౌన్, స్క్వాట్స్, ప్లాంక్స్, అప్ డౌన్స్, పుషప్స్, సిట్ అప్స్. ఇవి 6 ఎక్సర్సైజులు కఠినంగా సూర్య నమస్కారాల తర్వాత నెక్స్ట్ లాస్ట్ ధ్యానం, మెడిటేషన్. ఇది 1 గంట మన సంస్థలో నేను డిజైన్ చేసిన ప్రోగ్రాం మీకోసం, అందరి కోసం. మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో 1 గంట ప్రోగ్రాం చేసిన తర్వాత చివరిగా ధ్యానం. ఎందుకు అంటే హీట్ చేసాం ఎక్సర్సైజ్, బాడీని లాస్ట్లో కూల్ డౌన్ చేయాలి. దాంట్లో ధ్యానం. ధ్యానంలో శ్వాస మీద ధ్యాస అనుకోవచ్చు. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి,
ఈ ఉచ్ఛ్వాస విశ్వాసాల మీద మీ మనసు పెట్టండి. దాన్ని శ్వాస మీద ధ్యాస. ఇది లాస్ట్లో కూల్ డౌన్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, ధ్యానం. ఇవి చేస్తూ ఆరోగ్యము, ఆహారము, అవగాహన ఇది మీరు పెట్టారు అంటే ఆరోగ్యం మీద ఎంత ఆహారం తీసుకోవాలి అనేది నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీరు బాగా తాగండి. శరీరాన్ని రోజు ఒక 4 లీటర్ల నీళ్లు ఇవ్వండి, తాగండి. ఆకుపచ్చని కూరలు, పండ్లు, కాయగూరలు తినండి. నీరు ఎక్కువ తాగండి. ఎక్కువ మసాలాలు లేకుండా ఉండండి. బయట దొరికే వస్తువులు, ఆహారాలకి అలవాటు పడమాకండి. జంక్ ఫుడ్ అంటే బయట దొరికే పానీయాలు, అంటే ఒక పెప్సీ అని, కోక్ అని, ఇలాంటివన్నీ వదిలేయండి. ఓకే, బయట దొరికే ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, ప్యాక్ చేసిన ఫుడ్, బ్రెడ్, పిజ్జాలు, బర్గర్లు, కేక్లు, కప్ కేక్లు, వీటికి దూరంగా ఉండండి. వీటిని జంక్ ఫుడ్ అంటారు. బయట నుంచి వచ్చే ఏ ఆహారాన్ని వదిలేయండి. ఇంట్లో స్వచ్ఛంగా చేసుకోండి. వీలైనంత వరకు తక్కువ నూనెలు, షుగర్ అనేది వదిలేయండి. తక్కువ నూనెలతోటి తినండి. షుగర్ లేకుండా తినండి. అంటే చక్కెరకు దూరంగా ఉండండి. తెల్ల బియ్యం వదిలేయండి. నవధాన్యాలని పొక్కుతో తినండి. రాగులు, సజ్జలు, జొన్నలు, ముడి బియ్యం, గోధుమలు తెచ్చుకోండి. మర వేయించుకోండి. ఆ పైన పొక్కు పోకుండా చూసుకోండి. నవధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు అన్నీ కూడా మీరు వండుకొని పొక్కుతోటి తినండి. పప్పు ధాన్యాలు అన్నీ కూడా మినుములు, పెసలు, ఉలవలు, ఏవైనా పప్పు ధాన్యాలు అన్నీ పొక్కుతో తినండి. కాయగూరలన్నీ సొరకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, కాకరకాయ అన్నీ కూడా పై పొక్కు తీయకుండా తినండి. నీరు ఎక్కువ తాగండి. మానసిక ప్రశాంతంగా ఉండండి. టీ కాఫీలకు దూరంగా ఉండండి. కొంతమందికి ఆల్కహాల్ ఇలాంటివి ఉంటాయి. స్మోకింగ్ అనేది వదిలేయండి. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. 10 మందికి సహాయం చేయండి. అందరూ బాగుండాలి అనే ఒక ఆలోచన విధానంలో బ్రతకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఆలోచించండి. మంచిని పెంచు, మంచిని పంచు. థింక్ గుడ్, స్ప్రెడ్ గుడ్ అనే ఒక, మీకు తెలుసు, జనన మరణాలు సహజం. ఈ సృష్టిలో మనిషి మనం ఈ జీవితం తీసుకున్న తర్వాత మళ్ళీ వదిలేయాలి. కాబట్టి ఏమి తేలేదు, ఏమీ తీసుకెళ్దాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కర్మబద్ధుడుగా, ధర్మబద్ధుడుగా ఉండండి. జ్ఞానానికి బద్ధుడు అవ్వండి. రాజయోగానికి బద్ధుడు అవ్వండి. ఓకే, అన్నిటినీ కర్మల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ అనంతకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఆదిశక్తిని ధ్యానిస్తూ, సృష్టికి మూలం, ఈ సృష్టి రచన ఆమె, ఆదిపరాశక్తి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు పఠించండి. మన పిల్లలకి, మన యువతకి తల్లి మొదటి గురువు. ఆమె వాళ్ళని మంచి యోధులుగా, సైనికులుగా శిక్షణ ఇచ్చి, ఆ తల్లి ఈ భరతఖండంలో ఎంతో మంచి దేశభక్తి ఉన్నటువంటి సైనికులుగా తయారు చేసే మొదటి గురువు తల్లి. ఆమెకు ప్రణామం. ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత సృష్టిలో ప్రతి కణములో, ప్రతి జీవిలో ఆమె తల్లి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలుసు, ప్రతి ప్రాణి కూడా తల్లి. పక్షుల్లో తల్లి పక్షే ఆ పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. జంతువుల్లో తల్లి ఒక కుక్క రూపంలో తల్లి, ఒక గోమాత రూపంలో తల్లి, ఒక మేక, గొర్రె
అన్ని పశువుల్లో తల్లి రూపంలో పాలు ఇస్తూ ఉంటుంది. పెంచేది తల్లి, పోషించేది తల్లి. కాబట్టి జగన్మాతకు ప్రణామం. అందరూ కూడా మంచి మనసుతోటి ఆరోగ్యం కాపాడుకోండి. నేను చెప్పాను, ఆరోగ్యం అంటే చాలా ఇంపార్టెంట్. తినే ప్రతి వస్తువు మీకు తెలియాలి, ఎంత శరీరానికి నా శక్తి ఎంత అవసరం, ఇది తింటే ఎన్ని కెలోరీలు ఇస్తుంది. 100 గ్రాములు రైస్ తింటే తెల్ల బియ్యం 400 క్యాలరీలు. ఓకే, ఒక గ్లాస్ మిల్క్ తాగారు అంటే 100 క్యాలరీలు. ఒక యాపిల్ తిన్నారంటే 60 క్యాలరీలు. 100 గ్రాముల వేరుశనగ పప్పు తిన్నారు అంటే 500 క్యాలరీలు. ఇట్లా ఒక సామాన్య మానవుడు ఐడియల్గా అంటే ఖాళీగా ఉండే వాళ్ళకి 1600 క్యాలరీలు కావాలి. మోడరేట్గా మీడియంగా పనిచేసే వాళ్ళకి 1900 క్యాలరీలు 1800 క్యాలరీలు కావాలి. బాగా కష్టపడే వాళ్ళకి 2400 క్యాలరీలు కావాలి. ఆ ప్రకారం మీరు తినాలి. అంతకన్నా ఎక్కువ తిన్నారు అంటే శరీరం దాన్ని కొవ్వుగా మార్చుకుంటుంది. గ్లైకోజన్ ఫ్యాట్ అంటారు. లివర్ గ్లైకోజన్ ఫ్యాట్గా తయారు చేసి మనకి బొగ్గలు, మెడ, చెస్ట్ దగ్గర, ఈ సైడ్స్, హిప్స్ మీద, భుజాలకి అక్కడంతా కొవ్వు పేరుస్తూ ఉంటుంది. ఒక టైంలో కొవ్వు డిపాజిట్ కావడానికి స్థలం లేకపోతే గుండెకి రక్తం తీసుకెళ్ళి కొరోనరీ ఆర్టరీలో కొవ్వు పేరుకుంటూ పోద్ది. అదే గుండె జబ్బులు అంటారు. కాబట్టి మీరు తినే ఆహారానికి